ఏక్నాథ్ షిండే తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా తరచూ వాడుతున్న పేరు. బీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని కాంగ్రెస్, త్వరలో తెలంగాణ రాజకీయాల్లో ఒక ఏక్నాథ్ షిండే రెడీ అవుతున్నాడు, పార్లమెంటు ఎన్నికల తర్వాత బయటకు వస్తాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాడు అని బీజేపీ, కాదు అసలు కాంగ్రెస్లోనే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అవుతాడు, బీజేపీ తరఫున మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని కొందరు. ఇలా ఒక్కో పార్టీ ఈ ఏక్నాథ్ షిండే పేరును తరచూ వాడుతున్నారు. తాజాగా ప్రముఖ నాయకులు గాదె ఇన్నయ్య మాట్లాడుతూ అసలు ఏక్నాథ్ షిండే కాంగ్రెస్లో ఉన్నాడని, అతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ మరో బాంబు పేల్చాడు. ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట ఏక్నాథ్ షిండే పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఎవరి ఏక్నాథ్ షిండే? ఏక్నాథ్ షిండే దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు బావుట ఎగరేసి మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వ్యక్తి. రెబెల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహించి అనూహ్యంగా సీఎం పదవిని దక్కించుకున్నారు. శివసేనలో సామాన్య కార్యకర్తగా చేరి మహారాష్ట్ర 20వ సీఎంగా బాధ్యతల్ని చేపట్టారు. 1964 ఫిబ్రవరి 9న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పుట్టారు ఏక్నాథ్ షిండే. చిన్నతనంలోనే వారి కుటుంబం థానేకు వలస వచ్చింది. అక్కడి మంగళ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో షిండే 11వ తరగతి వరకు చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో కుటుంబ పోషణ కోసం ఆటో రిక్షా డ్రైవర్గా మారాడు. షిండేకు 3 సంతానం. అయితే 2000 సంవత్సరంలో జరిగిన బోటు ప్రమాదంలో 2 బిడ్డల్ని కోల్పోయాడు. ఆయన కొడుకు శ్రీకాంత్ షిండే కళ్యాణ్ నియోజకవర్గ ఎంపీగా ఎన్నికయ్యారు. ఏక్నాథ్ షిండేకు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. ఆ కారణంగానే తన 18 ఏళ్ల వయసులో శివసేనలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. దాదాపు 15 ఏళ్ల పాటు పార్టీలో నిబద్ధతతో పనిచేసిన అనంతరం 1997లో ఏక్నాథ్కు థానే మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ సీటు దక్కింది. ఆ ఎన్నికల్లో గెలవడమే కాదు, థానే మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ లీడర్ కూడా అయ్యాడు. ఆ తర్వాత షిండే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2004లో తొలిసారి థానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు ఏక్నాథ్ షిండే. ఆ మరుసటి ఏడాది శివసేన థానే జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2009లో ఆయన నియోజకవర్గం కోప్రి పచ్చకాడికి మారింది. అప్పటి నుంచి ఆ స్థానం నుంచి పోటీ చేసిన ప్రతిసారి విజయం ఆయన్ను వరించింది. 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఏర్పడిన మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అంతేకాదు థానే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరించారు. అంతా బాగానే నడుస్తున్న సమయంలో ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రకు బీజేపీ తెరలేపింది. అందుకు అప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్న ఏక్నాథ్ షిండేను జాగ్రత్తగా వాడుకుంది. అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండేను పక్కన పెట్టారు. కీలకమైన నిర్ణయాల్లో ఆయన నిర్లక్ష్యం చేయడంతో దాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంది. సరైన సమయంలో షిండేను రంగంలోకి దింపి ప్రభుత్వంలో తిరుగుబాటు చేయించింది. శివసేనలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండేతో బయటకు రావడంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత జరిగింది తెలిసింది. ఏక్నాథ్ షిండే నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇది అసలు కథ. ఎవరైనా కుట్ర చేసి ప్రభుత్వాన్ని పడగొడితే అప్పటి నుంచి అతన్ని ఏక్నాథ్ షిండేగా వ్యవహరించడం సాధారణంగా మారిపోయింది.